ఎంత ఘోరం అంటే ఒక ఎఫ్ఐఆర్లో ఒక నల్ల బాలు అనే ట్విట్టర్ హ్యాండిల్ ఆయన రీట్వీట్ చేస్తే ఆయన మీద కేసు పెట్టింది. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ పెట్టింది. అసలు సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి? ఏవైనా అశ్లీలమైన విషయాలు, మహిళలను పురుషులను అగౌరవపరిచే విషయాలు, మరి ముఖ్యంగా అశ్లీలమైన విషయాలు, సభ్య సమాజం భరించలేని ఈ అశ్లీలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సెక్షన్ 67 ఐటీ యాక్ట్. ఈ గౌతమ్ ఇది ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19 ఇచ్చిన హక్కులతోని ఈయన చెప్తా ఉన్నాడు. ఆ గౌతమ్ పోతగోన్ అంటే ఆయన ఏం పాపం చేశాడు? మన్నే క్రిషాంక్ ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్. అవి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు మన్నే క్రిషాంక్. ఆయన నేరస్తుడు ఎట్లయితాడండి? ఘోరం. ఒక రేవతి అనే మహిళా జర్నలిస్ట్ మీద, దిలీప్ కొనతం అనే ఇంకొక యాక్టివిస్ట్ మీద సెక్షన్ 111 బిఎన్ఎస్ కింద పెట్టిండ్రు. రేవతి అనే ఒక జర్నలిస్ట్ మీద, దిలీప్ కొనతం మీద పెట్టింది ఏంటి? సెక్షన్ 111 పెట్టిండ్రు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్న, చేతులు జోడించి తెలంగాణ పోలీస్ అధికారులకు, తెలంగాణలో ఉండే అందరూ సీనియర్ ఆఫీసర్లకు, అన్ని డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్లకు చెప్తా ఉన్నా, దయచేసి ఆదేశాలు పాటించకండి. మళ్ళీ చెప్తున్నాం, మీరు పని చేస్తారో మిమ్మల్ని అందరినీ కూడా రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గుర్తిస్తుంది. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. మిమ్మల్ని అందరికీ కేసీఆర్ ఇస్తాం.